ప్రభు నామం పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన బైబిల్ తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదివించండి. అతివలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వస్పృశులను లోబడి ఇంటి చేత తమను తాము అలంకరించుకొని చాలండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మహాగణమైన మా దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాను తండ్రి. మేమందరము సెప్టెంబర్ నెల స్త్రీల మాసంలో ఉండి ఉన్నాము. ఇంతకుముందు ప్రభా గతించిన దినాల్లో ప్రభా అనేక మంది స్త్రీల గురించి మేము ధ్యానించుకుని వారమే ఉన్నాం. ఈ దినం ప్రభా మరొక స్త్రీ యొక్క జీవిత విశేషాలను ధ్యానించుకొని చూడగా మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే స్వయంగా వచ్చి విరచి వడ్డించమని ఈ ప్రార్థన యేసు అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటా ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ధ్యానాంశం ఎవరో స్త్రీ ఎవరో మీ చేతనే చెప్పిస్తాను. ఒక 2 లైన్లు చెప్తాను, మీరే గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ప్రభుని పిలుపుకు లొంగి భర్తను అనుసరించిన ఒక రాజకుమారి ఆమె. ముదిమి వయసున ముద్దు బిడ్డకు జన్మనిచ్చిన ఒక వృద్ధ నారి. ఎవరై ఉంటారు? షారా. సో షారా ఈరోజు మన ధ్యానాంశమైంది. షారా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, ఆ సంఘటనలో ఆమె ప్రవర్తించిన తీరు మనందరికీ మాదిరికరంగా కనిపిస్తూ ఉంది. అయితే షారా అనే పేరుకి అర్థం ఏమై ఉంటుంది? ఎవరికైనా తెలుసా? ఇందాక చెప్పిన లైన్స్లోనే ఉంది. ఓకే, రాజకుమారి అనేది ఆమె పేరు యొక్క అర్థమై ఉంది. అయితే షారాకి ముందు ఒక పేరు ఉంటుంది, అసలు పేరు ఒకటి ఉంది. అది ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది. ఒకసారి చూడండి. అబ్రహాము ఓకే చదవండి. నహోరును వివాహం చేసుకున్నది. అబ్రహాం పేరు సారాయి. చాలండి. ఓకే, సారాయి అసలు పేరు ఏంటండి? షారాయి. అయితే షారాయి అనే పేరు కూడా ఒక అర్థం అయితే ఉంది. దాని అర్థం కులీనమైన లేదా కలహప్రియ అనే అర్థం షారాయి అనే పేరు కలిగి ఉంది. కలహప్రియ అంటే కలహములను ప్రేమించేది, గొడవలను ప్రేమించేది అనే అర్థం మనకి వస్తూ ఉంది. అయితే కొన్ని గ్రంథాలు ఏమని రాయబడిందంటే షారా యొక్క పాత జీవితం ఆ విధంగా ఉంది అని చెప్పి కొన్ని పుస్తకాల్లో రాయడం జరిగింది. అయితే దేవుణ్ణి ఎరగక ముందు షారా జీవితం వివాదాలు పుట్టించేదిగా, జగడాలు పుట్టించేదిగా ఉన్నట్టుగా కొన్ని గ్రంథాల్లో రాయబడింది. అయితే దేవుడు షారాయిని పిలుచుకొని షారాగా నామకరణం చేసి ఒక రాజకుమారిని చేసినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే మనందరికీ తెలిసిన విషయం ఏంటి? ఈమె ఎవరి భార్య? అబ్రహాముకి భార్య, తెరహు యొక్క కోడలై ఉంది. అయితే ఈమె కుటుంబీకులందరూ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఎంత మాత్రం కాదు. వారందరూ విగ్రహారాధికులు, ఇతర దేవతలను పూజిస్తూ ఉండేవారు. ఎక్కడ నివసించేవారో మన బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. చాలండి. సో బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే వీరి పితరులందరూ కూడా యూఫ్రటీసు నది అవతలి ఒడ్డున నివసిస్తూ ఉండేవారు మరియు ఇతర దేవతలను పూజించినట్లుగా విగ్రహారాధికులుగా అన్యులుగా మనకి కనిపిస్తా ఉన్నారు. అట్లాగే చదవద్దు కానీ ఆదికాండము 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారం వీరు నివసించే పట్టణం పేరేంటంటే ఊరి పేరే ఊరు అన్నమాట. ఊరు అనే పట్టణంలో వీరు నివసిస్తా ఉన్నారని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే ఇది షారా యొక్క కుటుంబ నేపథ్యం, వాళ్ళ పూర్వీకుల యొక్క కుటుంబ నేపథ్యం ఇలా ఉంది. అయితే అబ్రహాము వివాహం చేసుకున్నప్పటి నుంచి షారా జీవితంలో చాలా మార్పులైతే రావడం జరిగింది.
అంతేకాకుండా తను కలిగిన లక్షణాల వల్ల శారా ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే ఆమె కలిగిన లక్షణాలలో కొన్నిటిని ఈరోజు ధ్యానించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిది దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీ. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఎవరైనా చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హోరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడుగల వాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిను, తన సహోదరుని కుమారుడైన లోతును, హోరానులో తానును వారిని అర్జించిన యావదాస్తిని వారి సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చింది. చాలండి, చాలు. హారాను నుండి బయలుదేరి వెళ్ళినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే అబ్రహాము హారాను నుండి బయలుదేరి వెళ్ళక ముందే దేవుడు అబ్రహామును పిలుచుకున్నట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అలాగే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 2వ వచనం. అందుకు స్టెఫాను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హోరానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చాలు. హారానికి ఇంకా రాకముందే వీరందరూ కూడా మెసొపొటేమియాలో నివసిస్తూ ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడే దేవుడు అబ్రహాముని పిలుచుకోవడం జరిగింది. అయితే హారాన్ నుండి అబ్రహాము బయలుదేరి వెళ్ళినప్పుడు అతని వయసు ఏమని రాయబడి ఉంది? ఆదికాండంలో 75 సంవత్సరాలు అని రాయబడింది. అంటే వృద్ధాప్యం. దేవుడు అబ్రహాంని యవ్వన ప్రాయంలో నీవు లేచి ఫలానా దేశానికి వెళ్ళని చెప్పలేదు, కానీ ఒక వృద్ధాప్యంలో దేవుడు పిలిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. యూజువల్గా ఏం చేస్తూ ఉంటాం? 75 సంవత్సరాలు అంటే వృద్ధాప్యంలో ఎక్కడో చోట విశ్రాంతి తీసుకొని ఇక్కడ సెటిల్ అయిపోదాం ఇక్కడ అనే ఆలోచనలో ప్రతి ఒక్కరూ ఉంటాం. అయితే అబ్రహాము అలాంటి ఆలోచన కలిగి లేడు. నీవు లేచి నీ బంధువుల్ని ఇంట నుండి, నీ జనము నుండి, నువ్వు నివసించిన ప్రాంతం నుండి లేచి బయలుదేరి వెళ్ళు అనగానే అబ్రహాము దానికి లోబడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఒక మాట, అదే శారా అబ్రహాము భార్య. అయితే అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. పలానా ప్రాంతానికి నీ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ మాట శారా గారికి అబ్రహాం తెలియజేసి ఉంటాడు కదా. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన వారై ఉన్నారు. అయితే ఆ వయసులో వచ్చి ఒకసారి ఊహించుకోండి, ఒక వ్యక్తి వచ్చి 75 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి వచ్చి శారమ్మ దగ్గరికి వచ్చి, ఇంకో పద, మనం ఇప్పటి వరకు సంపాదించుకునేవన్నీ పక్కన పెట్టు, ఇక్కడ ఈ జనాంగాన్ని అందరినీ మర్చిపో, మనం పలానా ప్రాంతానికి మనం వెళ్ళాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడంటే శారా గారు ఏమనుకోవాలి? ఈ వయసులో వచ్చి మనం ప్రయాణం చేయాలంటున్నారేంటి, మనకి కలిగినవన్నీ వదిలేసి వెళ్ళాలని చెప్తున్నారేంటి అని శారా గారు అనుకోవాలి. కానీ శారమ్మ ఎంత మాత్రం అలా అనుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. అంతేకాకుండా శారా అబ్రహామును ఎంతో ప్రోత్సహించిందంట. మనం ఇద్దరం కలిసి దేవుని చిత్తాన్ని చేద్దాం, మన ఇద్దరం కలిసి దేవుని ఆశ్రయిద్దాం అని చెప్పి శారా చెప్పినట్లుగా మనకి తెలుస్తా ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. అటువల పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చాలండి, చాలు. జీవమను కృపావరంలో పాలివారమైన మనం దీంట్లో పాలివారంగా ఉండాలండి. భార్యలైన మనం ఆయన ఆస్తిలో కాదు, అతని సంపాదనలో కాదు, ఇవన్నీ తర్వాత జీవమను కృపావరంలో మనం పాలి భాగస్తులుగా మన భర్తలతో ఉండవలసిన వారమై
ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా అబ్రహాము దేవునికి సంపూర్ణంగా లోబడడంలో శారా పాత్ర చాలా ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకవేళ శారా ఆ మాట అబ్రహాం చెప్పినప్పటి నుండి ఇంట్లో గొడవ పెట్టేదిగా ఉండి, తగాదాలు పెట్టేదిగా ఉంటే దేవుడు నిర్ణయించిన ఆ చిత్తాన్ని అబ్రహాం నిర్వహించేవాడా? లేదు. సజావుగా సాగేదా ప్రయాణం? అస్సలు కాదు. కాబట్టి సారా అక్కడ తన 100% ఎఫర్ట్స్ ని పెట్టింది. తన భర్తకి సహకరించేదిగా కనిపిస్తా ఉంది. విశ్వాసులమైన మనందరము మన భర్త దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు, దేవునిలో విశ్వాసుడై ఉన్నాడు అని మనకు తెలిసినప్పుడు మనందరం మన భర్తల్ని ప్రోత్సహించేవారుగా ఉండాలి, కానీ వెనక్కి లాగకూడదు. కాబట్టి శారా జీవితం మనకి మాదిరికరంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇంకొక లక్షణాన్ని మనం శారాలో చూడగలం. భర్తకు విధేయురాలయ్యింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తమ స్వాస్థ్యముగా పొందిన ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. ఇంకా చదవాలి. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎవరు ఎరుగక బయలుదేరి వెళ్ళను. విశ్వాసమును చాలండి. ఆ మాట, రెండవ మాట ఒకసారి గట్టిగా చదవండి ఒకరు. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఓకే, చాలండి. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదంట. ఆ ప్రాంతానికి ఏ విధంగా ప్రయాణించాలి, అక్కడ ఎలాంటి జనాంగం ఉంటుంది, అక్కడ ఏ వసతులు ఉంటాయి, ఇవేమీ తెలియక బయలు వెళ్ళినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా శారా తన భర్తకు విధేయురాలై ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మామూలుగా చెప్పాలంటే స్త్రీలైన వారికి చిన్న చిన్న వస్తువుల మీద ఎక్కువ ప్రేమలు ఉంటాయి. మన ఇంట్లో ఉన్న వస్తువుల మీద ఏమైనా చిన్నది పగిలిపోయినా బాధపడిపోతూ ఉంటారు. ఏదైనా చిన్నది దాని ప్లేస్ తప్పినా సరే బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇది ఇలా పెట్టారు, ఎందుకు అలా పెట్టారు, ఎందుకు అని అంటూ ఉంటారు. అది స్త్రీల లక్షణం, అది తప్పని చెప్పను, కానీ స్త్రీల లక్షణం. ఎవరికైనా ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తారు, మళ్ళీ ఆ డబ్బా వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది మా ఇంటికి, మళ్ళీ దాని ప్లేస్లో అది ఎప్పుడు ఉంటుంది అని చెప్పి, అంటే చిన్న చిన్న వస్తువుల మీద అత్యధికమైన ప్రేమను మనం పెంచుకునే వాళ్ళగా ఉంటాం. శారా కూడా అలాంటిదే. శారా కూడా చాలా విషయాల మీద ప్రేమ పెంచి, కొంతమంది మొక్కలంటే ఇష్టం, వాటిని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. వేరే ఊరు వెళ్ళినా సరే ఏమైపోతున్నాయో, వాటర్ పెట్టారా లేదా అని స్త్రీలైన వారు ఎక్కువగా ఆలోచన చేసుకుంటా ఉంటారు. శారాకు కూడా ఇలాంటివి చాలానే ఉంటుంటాయి కదా, శారాకి ఇష్టమైన ఆ ప్రాంతంలో. కానీ వాటన్నిటిని వదిలి దేవుని చిత్తాన్ని ముందు పెట్టే స్త్రీగా అబ్రహాము చెప్పిన ప్రకారం తన విధేయురాలై ఉండి అబ్రహాంకి లోబడిన స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మామూలుగా చెప్పాలంటే శారాకు డైరెక్ట్ గా దేవుడు చెప్పలేదు ఈ విషయం, నువ్వు రా ఆ దేశానికి రా అని. అబ్రహాంకి మాత్రమే చెప్పాడు. అబ్రహాము శారాకి చెప్పినాడు. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా పిలువబడింది ఎవరు? అబ్రహాం. పరోక్షంగా పిలువబడింది ఎవరు? శారా. అయినా సరే శారా సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడి ఆయా ప్రాంతాన్ని వదిలేసి అబ్రహాంతో కలిసి రావడానికి సిద్ధపడిన స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అలాగే 1వ పేతురు 3వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఏదనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్ళ నుండి నీళ్ళ వలెను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము. ఒకసారి అదే చదువుతున్నారా? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానులని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చాలండి. స్వపురుషునికి లోబడడం అనేది మనం నేర్చుకోవాలి. మన భర్తలైన వారికి మనం లోబడి ఉండుటను నేర్చుకోవాలని చెప్పి బైబిల్ తెలియజేస్తా ఉన్నది. కాబట్టి లోబడుటను అలంకారంగా కలిగిన స్త్రీగా శారా ఇక్కడ కనిపిస్తా ఉంది. అనేకమైన అలంకారాలు మనం అలంకరించుకుంటూ ఉంటాం, కానీ లోబడుటని ఈమె అలంకారంగా కలిగిన స్త్రీగా మనకు శారా కనిపిస్తా ఉంది. అంతేకాదండి, యజమానుడు తర్వాత వచనంలో 6వ వచనంలో కనిపిస్తా ఉంది కదా, యజమానుడా అని పిలుస్తా ఉంది. ఎవరైనా పిలిచే అనుభవం ఉందా అండి యజమానుడా అని? నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆమె యజమానుడా అని పిలుస్తా ఉంటది. అయితే ఒక గౌరవవాచకమైన పదంతో మనం మన భర్తలను పిలవవలసిన వారమై
ఉన్నాము. ఇష్టం వచ్చినట్టు కాదు కానీ, పేర్లు పెట్టి కాదు కానీ, ఒక గౌరవ వాచకంతో మనం మన భర్తలను పిలుస్తూ గౌరవించవలసిన వారమే ఉన్నామని శారా మనకి తెలియజేస్తా ఉంది. అలాగే ఇంకొక గొప్ప లక్షణాన్ని మనం ధ్యానించుకుందాం. ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనకు బైబిల్లో శారా కనిపిస్తా ఉంది. ఆదికాండం 18వ అధ్యాయము. ఒకరు గట్టిగా చదవండి, 1 నుంచి 6 వచనాలు ఒకసారి చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా. చాలు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది, అది అందరికీ విదితమే. మమ్రే దగ్గరున్న సింధూర్ వనంలో అబ్రహాము గుడారం ఉంటుంది కానీ గుడారం ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడంట. శారమ్మ గారు ఎక్కడున్నారు? గుడారం లోపల ఉన్నారు. అంటే అది ఎండవేళ అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎండవేళ అంటే మనం ఇంచుమించు మధ్యాహ్న సమయం అనుకోవచ్చు. అప్పుడే భోంచేసి అబ్రహాం గారు విశ్రాంతి తీసుకోవడానికి గుడారు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నారు. శారమ్మ కూడా లోపల విశ్రాంతి తీసుకుంటూ ఉండి ఉండొచ్చు. అయితే ఆ టైంకి అతిథులు వచ్చారు. వస్తే ఒకసారి ఊహించుకోండి, మీరు అప్పుడే తిని చక్కగా తిని రోజంతా పనిచేసి పడుకుని ఉన్నారు, ఎవరో డోర్ కొట్టారు, ఎలా ఉంటుంది? లేవాలా వద్దన్నట్టు విసుగా సనుక్కుంటా, ఈ టైంలో ఎవరు అనుకుంటా తలుపు తీస్తూ ఉంటాం మనం. అయితే కానీ అబ్రహాము శారాలు ఎంత చక్కగా అతిథులను ఆహ్వానిస్తున్నారో చూడండి. వెంటనే ఆ మనుషుల్ని గుర్తుపట్టి దేవుడు, వారికి తెలిసిన వారు కాదు, అబ్రహాముకి తెలిసిన మనుషులు రాలేదు, తెలియని వారే వచ్చారు. అయినా సరే బ్రతిమలాడి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అనేట్టుగా అబ్రహాము మాటలు మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అతిథుల్ని ఆ విధంగా మనం ఆహ్వానించవలసిన వారమే ఉన్నాము. అయితే అబ్రహాం వెళ్ళి శారమ్మకి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయి అని చెప్పగానే శారా మారు మాట్లాడకుండా ఆ విధంగా చేయడానికి వెళ్ళడం మనం గమనించవలసిన వారమే ఉన్నాం. అంతేకాకుండా అబ్రహాం వెళ్ళి లేత దూడను తెచ్చి దాన్ని వధించి వారి పని వారికి ఇచ్చి సిద్ధపరచమని చెప్పాడు. అంటే ఒక శ్రేష్టమైన ఆహారాన్ని, శ్రేష్టమైన విందును వచ్చిన అతిథులకి ఇచ్చేవాడుగా అబ్రహాము కనిపిస్తా ఉన్నారు. అబ్రహాం శారాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. యూజువల్గా ఎవరైనా వస్తే మనం సనుక్కుంటానే, తక్కువ మంది వచ్చారనుకోండి ఫోన్లైన్ చేసేస్తాం. కొంచెం ఎక్కువ మంది వచ్చారనుకోండి సనుక్కుంటా, ఎంతమంది వచ్చేసారంటే ఒకేసారి ఎలా వండమంటారు అన్నట్టు మాట్లాడుకుంటూ స్త్రీలైన వారు చేస్తూ ఉండడం మనం గమనించగలం. అయితే శారమ్మ అలా చేయకుండా చక్కగా అబ్రహాం మాట విని ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనకు కనిపిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ఆతిథ్యమీయ మరొకడి. మన పితరులు తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి సనుక్కోకుండా ఆతిథ్యం ఇచ్చే స్త్రీలుగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తా ఉంది. అమ్మ తరపు వాళ్ళు వచ్చారనుకోండి, ఎలా చేస్తాం మనం ఆతిథ్యం? అది ఎగిరేవి పాకేవి అన్ని తీసుకొచ్చి వండేద్దామని చెప్పేసి అంత ఉత్సాహం వచ్చేస్తుంది. భర్త తరపు వారు వస్తే పప్పుసారి కాసేనా అందరికీ సరిపోద్ది అన్నట్టు మాట్లాడుతుంటాం. కాబట్టి మనం ఆ విధమైన ఆతిథ్యాన్ని ఇవ్వకూడదు. అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేసేవారుగా మనం ఉండాలి. అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42లో ఈ విధంగా రాయబడింది. ఒక చదవండి. మరియు శిష్యుడును, ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి.
దేవుని పేరట మనం ఒక వ్యక్తికి గిన్నెడి చన్నీళ్ళు ఇచ్చినా సరే దాని ఫలం మనం పోగొట్టుకోమంట. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆతిథ్యం ఇచ్చే లక్షణాన్ని శారా వలె మనం కూడా కలిగి ఉండాలని చెప్పి దేవుని పేరట మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా షూనేమీరాలు, మీకు తెలుసు కదండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎలీషా ప్రవక్త కంట తన మేడ మీద ఒక గది కట్టించిందంట. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఎలీషా ప్రవక్త అక్కడ ప్రార్థన చేసి విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా తన మేడ మీదనే ఒక గది కట్టించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ విధంగా సేవకులకు పరిచర్య చేసేవారుగా, సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా విశ్వాసులమైన మనందరం ఉండాలని బైబిల్ సెలవిస్తా ఉంది. మరొక లక్షణాన్ని మనం శారములో చూడగలం. క్రమపరచబడింది, దేవునిచే క్రమపరచబడిన స్త్రీగా బైబిల్లో శారా కనిపిస్తా ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన, మీదటకు ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండెను. గుడారపు ద్వారం వద్ద నుండి వినుచుండెను. అబ్రహామును శారాయను బహుకాలమై గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా, నేను బలము ఉడిగిన దానినై తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. చాలు ఏం చేసిందంట? నవ్వుకుందంట. అయితే నీకు పిల్లోడు పుడతాడు ఈ సమయంలో లేదా ఈ సంవత్సరాల్లో నీకు పిల్లోడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె నవ్వుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆమె అవిశ్వాసంతో నవ్వుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. అయితే అడుగుతా ఉంటాడు దేవుడు, ఎందుకు నవ్వవని అడిగినప్పుడు ఆమె ఏమని ప్రత్యుత్తరం ఇస్తుందంటే, నేను నవ్వలేదు అని అబద్ధం చెప్తుంది భయపడిపోయి. అయితే దేవుడు అక్కడ శారాను సరిచేసేవాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. దేవుడు సరిచేయడానికి వచ్చినప్పుడు శారా క్రమపరచబడింది, దాని హెచ్చరికను తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇస్సాకు పేరుకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. సో నవ్వు అనే పేరు గల ఇస్సాకును ఆమెకి బహుమతిగా ఇచ్చి ఆ యొక్క హెచ్చరికను జీవితంలో ఎప్పటికీ శారా మర్చిపోకుండా దేవుడు చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే 90 సంవత్సరాల వయసులో శారా ఆశీర్వదింపబడింది ఒక బిడ్డతో. ఇస్సాకుని 90 సంవత్సరాల వయసులో దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఇది ఎవరికైనా సాధ్యమే అంటారా? ఏ డాక్టర్కైనా సాధ్యమంటారా? ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమంటారా? ఎవరికి సాధ్యం కాదు. శారా చెప్తుంది, నా స్త్రీ ధర్మం ఉడికిపోయాక ఇంకా నాకు పిల్లలు ఎక్కడ పుడతారు, నాకు ఇంకా పుట్టరు కదా అని చెప్పి తనలో తాను అవిశ్వాసంతో నవ్వుకున్నట్లుగా ఇక్కడ మన శారమ్మ కనిపిస్తా ఉంది. అయినా సరే దేవుడు తన బహుమానాన్ని ఇచ్చి ఆమెని సత్కరించాడు, ఆమెని క్రమపరిచినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడును ఎంచుకును కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తి నందును, అందుచేత గర్భము ధరించుటకు శక్తి పొందిందంట దేవుని ఆశీర్వాదం ద్వారా. కాబట్టి శారా వలె ఆశీర్వదింపబడాలంటే శారా వలె ముందు మనం క్రమపరచబడాలి. దేవుడు ఏమైతే హెచ్చరికలు స్త్రీలైన మనందరికి ఇస్తున్నాడో లేదా సంఘంలో ఉన్న మనందరికి ఇస్తున్నాడో వాటన్నిటి విషయంలో క్రమపరచబడేవారుగా, దేవుని హెచ్చరికలను పాటించేవారుగా, తీసుకునేవారుగా మనం ఉండాలి. దేవుని గద్దింపంట చాలా మంచిదంట. దేవుడు మనల్ని గద్దించడానికి ఇష్టపడ్డాడంటే మనం ఆయన చేతిలో ఉన్నట్టు, ఆయనకు మనం ఎంతో ఇష్టమైన ప్రజలుగా ఉన్నట్టు. కాబట్టి ఆయన గద్దింపును మనం లక్ష్య పెట్టి మన జీవితాలను సరిచేసుకునే వారిగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తా ఉంది. మరొక మంచి లక్షణం, భర్త చేత యోగ్యురాలు అనిపించుకుందంట. ఎవరు? మన శారమ్మ. 1 పేతురు 3:6 వచనం ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ వయమునకు బెదరకై ఉన్నడలా ఆమెకు పిల్లలగుదురు. చాలండి. యోగ్యురాలు అని అనిపించుకునేదిగా మనకి శారమ్మ కనిపిస్తా ఉంది. మన భర్త చేత మనం యోగ్యురాలు అని పిలువబడితే అది ఎంత ధన్యత. దేవుని చేత యోగ్యురాలు అని పిలువబడితే అది ఎంత ధన్యత. కాబట్టి మన ఎఫర్ట్స్ అని దేనికి పెట్టాలంటే మన ఇంట్లో మనం మన భర్త చేత ఒక మంచి పిలుపును పొంది ఉన్నవారమై ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక వివాహ
వివాహ కార్యక్రమం జరుగుతూ ఉందంట. వివాహ కార్యక్రమంలో పాస్టర్ గారు ఉంటారు కదా, వివాహకర్త. ఆయన సామెతలు 18 చదవద్దు కానీ సామెతలు 18:22 తీసి ఎవరైనా నాకు సహాయం చేయండి అన్నాడట. వెంటనే సంఘంలోంచి ఒకరు లేచి ఇలా చదువుతున్నారంట, భార్య దొరికిన వానికి మేకు దొరకను అని చదివాడంట. అదే ఆయన పొరపాటున చదువుంటాడులే అని చెప్పి మళ్ళీ చదవండి అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ ఆయన లేచి భార్య దొరికిన వానికి మేకు దొరకను అన్నాడంట. అదేంటయ్యా, మేలు అని రాయబడి ఉంది కదా, నేనే పొరపాటు పడ్డా, ఇంకా అలా ఉందేమో అని నేనే ఓపెన్ చేసి చూస్తాను, బైబిల్లో మేలు అని ఉంది కదా, మేకు అంటున్నావు ఏంటి అన్నాడంట. నాకు మేకే దొరికింది అయ్యారు అన్నాడంట. అంటే మేకు దొరికిందని ఆయన తన భార్య గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎలాంటి సాక్ష్యాన్ని? విశ్వాసులమైన స్త్రీలుగా నువ్వు నేను మన భర్తల దగ్గర కలిగి ఉన్నాం. మేలుగా ఉన్నామా ఆయనకి, మేకులా ఉన్నామా? మేకేం చేస్తుంది? అస్తమానం గుచ్చుతా ఉంటది. కొంతమంది భార్యలు కూడా అలాగే ఉంటారు, అయిన దానికి కాని దానికి గుచ్చుతా ఉంటారు భర్తల్ని, మనశ్శాంతిగా ఉండనివ్వరు. ఏదో సర్వే చేశారంట, కొంతమంది భర్తలు అయితే ఆఫీస్ అవర్స్ అయిపోయినా సరే ఇంటికి వెళ్ళాలనిపించట్లేదంట వాళ్ళకి. ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఏముందిలే కదా ఇంటికి వెళ్ళినా సరే ఏముంటుంది, గొడవలే ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, ఇక్కడ ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంది అని అంటా ఉన్నారంట కొంతమంది భర్తలు. కాబట్టి స్త్రీలైన మనం ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎటువంటి వాతావరణాన్ని మన భర్తలకు లేదా మన ఇంట్లోని వారికి మనం క్రియేట్ చేసి ఇస్తున్నాం. ఇంటికి వచ్చాక ఇల్లు అనేది ఒక ప్రశాంతంగా ఉండాల్సిన ఒక స్థలం, దాన్ని అలాగే ఉంచడానికి చాలా ప్రయత్నం మనం చెయ్యాలి. అంతేకాకుండా ఇంట్లో ఎవరుంటారు? ఎక్కువగా స్త్రీలైన వారు ఇంట్లో ఉంటారు. అత్తగారులు ఉంటారు, అమ్మగారులు ఉంటారు, ఇంకా వదిన, ఆడపడుచు, మరి వీళ్ళందరూ ఉంటారు. సో స్త్రీలైన వారు ఇంట్లో ఉంటారు. అయితే ఒక సామెత ఉంటుంది, కొప్పులు కుదరకపోతేనంట తిప్పలు తప్పవంట. కొప్పులు అంటే ఏంటి? మన ఆడవాళ్ళకి ఏముంటాయి? కొప్పులు ఉంటాయి. సో అవి కుదరకపోతే ఇంట్లో తిప్పలు ఉంటాయంట. కాబట్టి మొదట సమాధాన పడాల్సింది స్త్రీలైన వారు ఇంట్లో సమాధాన పడాలి. ఇంట్లో ఉన్న స్త్రీలతో మనం సమాధాన పడినట్లయితే ఇంటికి వచ్చిన పురుషులకి లేదా పనిచేసి వచ్చిన పురుషులకి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మనం ఇవ్వగలిగే వారిగా మనం ఉంటాం. కాబట్టి యోగ్యురాలు అని అనిపించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఇన్ని మంచి లక్షణాలు కలిగిన శారా కూడా కొన్ని విషయాల్లో శోధింపబడినట్లుగా మన బైబిల్ సెలవిస్తూ ఉంది. సమయం ఉన్నట్లయితే త్వరగా చెప్తాను అవి కూడా. శారా కొన్ని సందర్భాల్లో శోధింపబడింది. చిన్న స్టోరీలా చెప్పేస్తాను, ఇంకా రిఫరెన్సెస్ అవి చెప్పను. కానీ అయితే అబ్రహాము ఒక నిర్ణయం తీసుకుంటాడు. కనాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ సడన్ గా కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే దేవుని వద్ద విచారణ చేయకుండానే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అది ప్రాంతం పేరు ఏంటంటే ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోతారు. శారా, అబ్రహాం. అప్పటికే తెరహు చనిపోతాడు, మిగిలిన వారు వీళ్ళిద్దరు ఉంటారు, వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిపోయినాక శారా చాలా అందమైనది, చక్కనిది అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఒకవేళ శారా శాంతాన్ని చూసి అక్కడ వారు శారాన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోయి నన్ను చంపేస్తారేమో అనే భయంతో అబ్రహాం ఏం చేశాడంటే, నాకు చెల్లివని చెప్పు అని చెప్పినప్పుడు శారా ఆ విధంగా ఓకే సరే నేను చెప్పేస్తాను అని చెప్పింది. తిను భయపడిన విధంగానే ఫరో ఏం చేస్తాడంటే ఆమె అందాన్ని చూసి ఆమెను అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఊరుకోలేదు. దేవుడు జోక్యం చేసుకుని మహావేదన చేత, శ్రమల చేత ఫరో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధించినప్పుడు శారమ్మని అబ్రహాం దగ్గరికి తీసుకొచ్చి విడిచిపెట్టేస్తాడు. అది మరొక ఉదాహరణ. కనానికి తిరిగి వీళ్ళు ఆ ప్రాంతం నుంచి కనానికి వచ్చేస్తారు. కనానికి వచ్చి అక్కడ ఉండకుండా మళ్ళీ కనానికి దక్షిణ దిశగా గెరారు ప్రాంతం అని ఒక ప్రాంతం ఉంది. గెరారు ప్రాంతానికి అబీమెలెకు రాజుగా ఆ టైంలో ఉంటాడు. అయితే గెరారు ప్రాంత ప్రజలు ఎలాంటి వారంట? దేవుని భయం లేని వారంట, దేవుడు అంటే తెలియని వారంట. అయితే అలాంటి ప్రాంతంలో నివసించడం ప్రమాదకరమా కాదా? ప్రమాదకరమే. అయినా సరే మళ్ళీ దేవుణ్ణి అడగకుండా అబ్రహాం ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అయితే అక్కడ కూడా ఏమని చెప్పాడు? నువ్వు నాకు చెల్లివనే చెప్పు, లేదంటే మనకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పినప్పుడు ఈసారైనా
సారా అబ్రహాంని సరిచేసి ఉండాలి. వద్దు, మనం అబద్ధం చెప్పొద్దు, దేవుడు నమ్మదగిన వాడు, మనం పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, మనం కణంలోనే ఉందాము అని చెప్పాలి. కానీ శారమ్మ ఏం చేసింది? దానికి కూడా అంగీకరించినప్పుడు అబీమెలెకు రాజు శారాను తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దేవుడు మళ్ళీ ఈసారి జోక్యం చేసుకుని అబీమెలెకుకు నిద్రలో కనిపించి ఏం చెప్తాడంటే, శారా అబ్రహాముకి భార్య, ఆమె నువ్వు విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా చేస్తావు అని చెప్పి బెదిరించినప్పుడు అబీమెలెకు భయపడిపోయి శారాని తీసుకొచ్చి అబ్రహాం చేతికి అప్పగించేస్తాడు. ఈ 2 సందర్భాల్లో అబ్రహాం అబద్ధం చెప్పమన్నప్పుడు శారమ్మ ఏం చేయాలి? లేదు, మనం చెప్పకూడదు అని చెప్పి తన భర్తను సరిచేయవలసిందిగా అక్కడ మనకి కనిపిస్తా ఉంది. కానీ శారా అలా చేసిందా? లేదు. అన్ని నిర్ణయాలు అబ్రహాంకే వదిలేసింది. సరిచేయవలసిన టైంలో కూడా సరిచేయలేదు. కాబట్టి భార్యలైన మనందరం మన భర్త ఏదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు అన్నప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్నప్పుడు, ఏదైనా పక్కదారి పడుతున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా మనం సరిచేయవలసిన వారమే ఉన్నాము. ఇంకొకటి, వాగ్దానాన్ని సందేహించింది శారా. ఏ వాగ్దానాన్ని సందేహించింది? దేవుడు తన్ని జనములకు జననిగా చేస్తానన్నాడు, విశ్వాసులకు తల్లిగా చేస్తానన్నాడు. ఏ వయసులో? 90 సంవత్సరాల వయసులో. అయితే శారమ్మ తను ఏమనుకుందంటే, నాకు స్త్రీధర్మం నిలిచిపోయింది కదా, ఇంకే పుడతారా నాకు పిల్లలు? పుట్టరు. అయితే నేనే ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి హాగర్ని, తన దాసి అయిన హాగర్ని అబ్రహాంకి ఇచ్చి భార్యగా చేయాలని ఆశపడింది. ఆ విధంగానే చేసింది. కానీ దానివల్ల చాలా తిప్పలు శారమ్మ ఎదుర్కోవడం మనం చూస్తాం. హాగరు దృష్టికి నీచురాలైనట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎంత మాత్రం సందేహించకుండా, అది నమ్మశక్యంగా ఉన్నా నమ్మశక్యంగా లేకపోయినా సరే దేవుని మీద పూర్తిగా ఆధారపడి మన దేవునికి మనల్ని సమర్పించుకోవాల్సిన వారిగా కనిపిస్తా ఉన్నాం. అంతేకాకుండా చివరి వరకు నమ్మకంగా జీవించిన స్త్రీగా మనకి శారా బైబిల్ గ్రంథం మొత్తంలో కనిపిస్తూ ఉంది. 127 సంవత్సరాలు బతికిందంట శారమ్మ. 127 సంవత్సరాలు బతికి హెబ్రోన్లో మరణించడం జరిగింది. బైబిల్ గ్రంథం మొత్తంలో మరణ వయసు లిఖించబడిన ఏకైక స్త్రీగా శారా గొప్ప ఘనతను పొందుకుంది. కాబట్టి ఈ లక్షణాలను మనం కలిగి ఉండి హెచ్చరించవలసిన సందర్భాల్లో మనం మన భక్తులను హెచ్చరిస్తూ దేవునికి మహిమకరంగా విశ్వాసపాత్రులుగా మనం బ్రతకాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడైన దేవాన్ని ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాను తండ్రి. ప్రభా శారా జీవితంలోని అనేక సంఘటనలు, అనేక ఘట్టాలు ప్రభా వేసే మాకు మాదిరికరంగా ఉన్నాయి. అలాగే ప్రభా నేనేసే అనేక హెచ్చరికలను మేము తీసుకుని ఉన్నాము తండ్రి. ప్రభా ఆ విధంగా ప్రభా మమ్మల్ని సరిచేసుకుంటూ ప్రభా నీకు యోగ్యురాలుగా బ్రతికే ధన్యతను మా అందరికీ నీ దయచేయమని ఈ ప్రార్థన వేసే అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన చిట్టక్క గారికి, దైవజనులకు నిండు వందనములు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ మరణాత. చాలా చక్కగా మాకెంతో భారాన్ని తగ్గించేశారు. దిద్దుబాటు నెలకి టాపిక్ లేకుండా చేశారు. ఏ రకంగా దిద్దుబాటు ఉండాలో అదే రీతిగా స్త్రీల యొక్క లక్షణాల గురించి మాకు చెప్పే అవసరం లేకుండా ఒకవేళ మేము చెప్పుంటే మా మీద మీరు కోపాడకుండా ఉండేటట్టుగా మరి స్త్రీ లక్షణాలన్నింటినీ కూడా చక్కగా వివరించినందులకి మరి గ్రేస్ పాస్టర్ గారికి సంఘం తరపున నిండు వందన మరణాతలు తెలియజేస్తున్నాం. మరి స్త్రీల మాసముగా ఎంచబడిన ఈ మాసములో మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరచే రీతిన మరి ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు